నేను ఆయన వచ్చే టైంకి ఆయన 3 గంటలకి వైజాగ్ ఫ్లైట్కి వచ్చారు. ఆ టైంకే నేను సెక్రటరీలో ఆయన ఫేస్లో ఉన్నాను. రావడంతో మమ్మల్ని నాతో కూర్చొని మాట్లాడి అక్కడ నుంచి ఈవినింగ్కి వైస్రాయ్ హోటల్కి వెళ్ళింది క్యాంప్. ఆ వెబ్సైట్ అంతా నాకు కంప్లీట్ తెలుసు. అంటే మీ ప్రెజెన్స్ లోనే జరిగిందా ఈ చెప్పుల దాడి ఇదంతా? వైస్రాయ్లో మేమందరం ఉన్నాం. ఆ రోజు మేము మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి అదంతా పోలంత స్టోరీ ఇప్పుడు. అది అంటే ఎవరికి తెలియని చరిత్ర కదా ఇది. చరిత్ర తెలిసింది చెప్పండి. నాకు తెలిసింది చెప్పాలంటే వైస్రాయ్ హోటల్కి తీసుకెళ్లి మీటింగ్ పెట్టుకోవడానికి అంత పెద్ద హాల్ లేదు కదా ఇక్కడ, వైస్రాయ్ హోటల్కి వెళ్దాం అన్నారు. ఆయన అప్పుడు రెడ్డి గారు ఉండేవారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు వైస్రాయ్ హోటల్కి పెట్టారు. పెట్టేటప్పటికి ఆ మీటింగ్లోకి ఎవరైతే ఎన్టీ రామారావు అల్లుళ్ళుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతోటి పాటు హరికృష్ణ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఈ లక్ష్మీపార్వతి గారి మీద వ్యతిరేకతతోటి మొదలుపెట్టారు. పార్టీని కాపాడుకోవాలనేటువంటి విషయంగా అలాగ తిప్పి, సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు రాకుండా అక్కడే క్యాంపు. ఎందుకంటే ఎంతో వ్యూహాత్మకంగా జరుగుతుంది ఇదని చెప్పడానికి. ఆ హోటల్లో రూమ్లు అన్నీ ఖాళీ చేసి పెట్టారు. ఆ ఏళ్ళకి అక్కడ ఉండిపోయాం. ఆ రోజు నుంచి 3 days అక్కడ ఉన్నాం వైస్రాయ్లో. సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్టీ రామారావు రావటం, నా తమ్ముడిని అందరినీ నా దగ్గర రమ్మని కోరుతున్నానని చెప్పేసి ఆయన ఒక వ్యాన్ మీద రావటం, ఆయన మీదే అప్పుడు జరిగినటువంటి, సరే ఇంకా అన్నీ ఇప్పుడు దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలు.